ఈ వీడియోలో మేము రైల్వే ఉద్యోగుల పని గంటలు మరియు విశ్రాంతి సమయాలకు సంబంధించిన హెచ్ఓఈఆర్ 2005 నిబంధనలపై దృష్టి పెడతాము. ఎల్డీసీఈ గ్రూప్ బి పరీక్షల్లో విజయం సాధించడానికి ఈ నియమాలను సరళీకృతం చేశాము. ఈ నిబంధనలు 1989 రైల్వే చట్టంలోని అధ్యాయం 14 కిందకి వచ్చే రైల్వే ఉద్యోగులందరికీ వర్తిస్తాయి, ముఖ్యంగా ఆపరేటింగ్ మరియు రన్నింగ్ స్టాఫ్కు. అయితే వైద్య, ఆరోగ్య, నర్సింగ్ సిబ్బంది, టీచర్లు, వెల్ఫేర్ విజిటర్లు, సినిమా సిబ్బంది మరియు రైల్వే ఎడ్యుకేటర్లకు మినహాయింపు ఉంటుంది. ప్రధాన పదాలను మరియు నిర్వచనాలను పరిశీలిద్దాం. పూర్తి రాత్రి అంటే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య పనిచేసే సమయం. విభజించబడిన విధి అంటే 30 నిమిషాల కంటే ఎక్కువ విశ్రాంతి కలిగి పనిని 2 భాగాలకు విభజించడం. నిరంతర కార్యకలాపం అంటే రోజువారీ విశ్రాంతి అవసరం లేని లేదా తక్కువ విశ్రాంతితో పనిచేసే విధి. ఉద్యోగుల వర్గీకరణను విశ్లేషిద్దాం. నిరంతర ఉద్యోగులు సాధారణ విధులు నిర్వర్తిస్తారు, వారానికి 48 గంటలు పనిచేస్తారు. తీవ్రమైన ఉద్యోగులు 24 గంటల్లో, 8 గంటలు, 6 గంటల్లో, 1 గంటకు మించి విశ్రాంతి తీసుకోకుండా శారీరక శ్రమకు లోనవుతారు, వారానికి 42 గంటలు పనిచేస్తారు. ముఖ్యంగా అడపాదడపా విధిని వివరంగా చూద్దాం. దీనిని రోజుకు 12 గంటల విధిగా పరిగణిస్తారు. కనీసం 1 గంట నిరంతర పనిలేని సమయం లేదా కనీసం 30 నిమిషాల 2 విశ్రాంతి విరామాలు ఉండాలి. ఈ విశ్రాంతి విరామాలను లెక్కించేటప్పుడు 5 నిమిషాల కంటే తక్కువ విరామాలను పరిగణనలోకి తీసుకోరు. రోస్టర్ గంటల నిర్మాణాన్ని పరిశీలిద్దాం. ప్రామాణిక గంటలు, అదనపు గంటలు మరియు సంసారిక లేదా అపరిహార్యమైన పని కలిపి ఒక ఉద్యోగికి పూర్తి రోస్టర్ గంటలు అవుతాయి. ఈఐ ఉద్యోగులకు మాత్రమే అదనపు గంటలు వర్తిస్తాయి. ట్రైన్ ఎస్కాట్ మరియు అపరిహార్యమైన పని కూడా రోస్టర్ గంటల్లో భాగమే. ఓవర్టైమ్, ఓటీ మరియు సగటు సూత్రాన్ని అర్థం చేసుకుందాం. నిర్దేశిత గంటలకు మరియు విభజించబడిన విధులకు మధ్య చేసిన పనికి 1.5 రెట్లు ఓవర్టైమ్ చెల్లిస్తారు. విభజించబడని పరిమితులను దాటిన పనికి 2 రెట్లు ఓవర్టైమ్ చెల్లిస్తారు. గంటకు ఓవర్టైమ్ రేటును లెక్కించడానికి సూత్రం ఇక్కడ ఇవ్వబడింది. కనీస వారాంతపు విశ్రాంతి నిబంధనలు. తీవ్రమైన మరియు నిరంతర ఉద్యోగులకు వారానికి కనీసం 30 వరుస గంటల విశ్రాంతి అవసరం. ముఖ్యంగా అడపాదడపా ఉద్యోగులకు వారానికి కనీసం 24 వరుస గంటల విశ్రాంతి, ఇందులో ఒక పూర్తి రాత్రి ఉంటుంది. రోస్టర్ హెచ్చుతగ్గులు లాంగ్ ఆన్ మరియు షార్ట్ ఆఫ్. లాంగ్ ఆన్ అంటే నిరంతర పని పరిమితిని దాటడం, ఉదాహరణకు తీవ్రమైన పనికి 8 గంటలు పైబడి. షార్ట్ ఆఫ్ అంటే 2 డ్యూటీల మధ్య విశ్రాంతి లోపించడం. రోస్టర్లను తయారు చేసేటప్పుడు లాంగ్ ఆన్ మరియు షార్ట్ ఆఫ్ పరిమితులను ఖచ్చితంగా పాటించాలి. వ్యవస్థాపక చక్రం హెచ్ఓఈఆర్ 2005 నిబంధనలను రైల్వే ఉద్యోగుల శ్రమను సమతుల్యం చేయడానికి రూపొందించబడిన ప్రక్రియగా చూపుతుంది. ఇందులో ఉద్యోగ విశ్లేషణ, వర్గీకరణ, పనిగంటల నిర్ణయం మరియు ఓవర్టైమ్ మరియు విశ్రాంతి అంశాలు ఉంటాయి. పరీక్షల సవాళ్లు. జ్ఞానాన్ని మార్కుల రూపంలోకి మార్చడం. ఈ నిబంధనలను చదవడం ఒక ఎత్తు. అయితే ఎల్డీసీఈ పరీక్షల్లో ఏఓఎం, ఏసీఎం, ఏపీఓ మరియు గ్రూప్ బి వంటి ముఖ్యమైన అంశాలను, మినహాయింపులను గుర్తుంచుకోవడం మరొకటి. కేవలం చదవడం సరిపోదు. యాక్టివ్ రీకాల్ మరియు మాక్ టెస్ట్ సాధన చాలా అవసరం. మీ విజయం కోసం సరైన సాధనం B+ టెస్ట్ సిరీస్. ఇది రైల్వే గ్రూప్ బి మరియు ఎల్డీసీఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు మరియు హెచ్ఓఈఆర్ చట్టాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మాక్ టెస్ట్లు సహాయపడతాయి. మీ లక్ష్య సాధన కోసం అనుకూలమైన మాక్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాపిక్ ఆధారిత పరీక్షలు, ఫుల్ టెస్ట్లు, మినీ టెస్ట్లు మరియు లైవ్ టెస్ట్లు వంటి వివిధ రకాల పరీక్షా విధానాలు ఉన్నాయి. 24 గంటల లైవ్ టెస్ట్లు మీ ర్యాంక్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ద్విభాషా విధానం మరియు వివరణాత్మక పరిష్కారాలు. ప్రశ్నలు హిందీ మరియు ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంటాయి. మీరు తప్పు చేసిన ప్రతి ప్రశ్నకు వివరణాత్మక పరిష్కారం లభిస్తుంది. బుక్మార్క్ ఫీచర్ ప్రశ్నలను సులభంగా సవరించడానికి వీలు కల్పిస్తుంది. మీ సన్నద్ధతను ఇప్పుడే ప్రారంభించండి. B+ టెస్ట్ సిరీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరియు రైల్వే పరీక్షలలో విజయం సాధించండి. తాజా అప్డేట్లు మరియు కరెంట్ అఫైర్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో చేరండి. కృతి మీది, మార్గదర్శకత్వం మాది.